కంపెనీలో వర్కర్గా అడుగు పెట్టారు. చాలే ఈ వర్కర్ బ్రతుకు, చాలే 20,000 రూపాయల బ్రతుకు అనుకోకు. వర్కర్గా అడుగు పెట్టిన నీవు అలాంటి కంపెనీకి భవిష్యత్తులో యజమానుడిగా నువ్వు మారాలి, యజమానుడిగా మారాలి. ఓ టాపీ పనివాడిగా అడుగు పెట్టావు, జీవితాంతం కూలివాడిగా బ్రతక్కో, కాంట్రాక్టర్గా మారాలి. నీ తండ్రి 4th క్లాస్ ఎంప్లాయ్, ఆ 4th క్లాస్ ఎంప్లాయ్ కడుపున పుట్టిన నీవు గజిటెడ్ ఆఫీసర్ కావాలి. నీ తల్లి హాస్పిటల్లో నర్స్, ఆ నర్సు కడుపున పుట్టిన నీవు అదే హాస్పిటల్కి డాక్టర్గా నువ్వు అడుగు పెట్టాలి, డాక్టర్గా అడుగు పెట్టాలి. నీ తండ్రి మున్సిపల్ డిపార్ట్మెంట్లో స్వీపర్, అదే మున్సిపల్ ఆఫీస్కి, అదే మున్సిపల్ ఆఫీస్కి, అదే మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్గా నువ్వు అడుగు పెట్టాలి. ఉన్న స్థితితో తృప్తిపడద్దు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి ఎదిగేటువంటి వారిగా ఉందురుగాక. ప్రజలు నిన్ను చూసి, ఈ చిన్నపిల్లోడా, మన కళ్ళ ముందు చూసినోడా, మన కళ్ళ ముందు తిరిగినోడా, బాబోయ్ ఎంత గొప్పోడు అయిపోయాడే, ఇలా కుటుంబాలు ఏంటి ఎలా అయిపోయాయని అన్య ప్రజలు ఆశ్చర్యపడేటట్లుగా దేవుని నామ మహిమ కొరకు మన కుటుంబాలను తలగా దేవుడు నిలవబెట్టును గాక. నా గుండెల్లో ఉన్న తాపత్రయం ఒకటే, ప్రతి క్రైస్తవుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి. నా గుండెల్లో ఉన్న ఆశ ఒకటే, క్రైస్తవుడంటే లేబరోడు కాదు, క్రైస్తవుడంటే కూలీ నాలి చేసుకునేవాడు కాదు, క్రైస్తవుడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు వడ్డీకి ఇస్తారా, 10 రూపాయలకి వడ్డీకి ఇస్తారా అని అప్పు చేసుకొని బ్రతికేవాడు కాదు. రాబోయే కాలంలో క్రైస్తవుడంటే ఓ గజిటెడ్ ఆఫీసర్, ఓ బ్యూరోక్రాట్, వాడు ఒక IAS ఆఫీసర్, వాడు ఒక ఉన్నతమైన ఉద్యోగి, అనేకులకు దానం చేసే దాత, అనేకులకు అప్పించే స్థితిమంతుడు. ఈ శబ్దాలు మనలను గూర్చి ఇక మీదట వినబడును గాక.